ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తన కారణంగా మా అమ్మకు అవమానం జరగటం నిజమే కదా? కాదని చెప్పమనండి. నన్ను ఇంతలా అవమానించిన దాన్ని, నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేకుండా చేసిన దాన్ని నా ఇంట్లో ఎలా పెట్టుకుంటాననుకున్నావు? జరిగిన అన్యాయం గురించి తను మాట్లాడింది. వాళ్ళకి న్యాయం జరగడం కోసం మీకు ఎదురు నిలబడింది. అది తప్పెలా అవుతుంది? జరిగిన దానిలో తప్పేదైనా ఉంది అంటే అది మీదే కానీ నా కూతురుది కాదు. మొదటి నుంచి వీళ్ళిద్దరి పెళ్లి మీరు ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిశ్చితార్థాల నుంచి పెళ్లి ముహూర్తాల వరకు మీరు చేసినవని మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఎందుకు ఆగాం? తను మా కూతురు కాబట్టి. తన జీవితం, తన భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాం కాబట్టి. తను కోరుకున్న వాడితో తన జీవితం ముడిపడాలి కాబట్టి. మీరు ఎన్ని కారణాలు చెప్పినా, నా కొడుకుని నమ్మించడానికి మీరు ఎన్ని అబండాలు వేసినా వాడు నమ్మడు. అవును, నిజాల్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో నీ కొడుకున్నాడు కాబట్టే, అమ్మ అనే మాటకి తను భక్తుడు కాబట్టే, ఆ ధైర్యంతోనే నువ్వు ఇంత పని చేయగలిగావు. అయితే ఏంటిప్పుడు? ఒకనాడు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించావు. ఇప్పుడు ఈ పల్లవి నన్ను నలుగురిలో అవమానించింది. ఈ రెండు కారణాలు చాలదా ఈ పెళ్లి జరగదు అని చెప్పడానికి? నువ్వు నీ మొగుడిని వెంటేసుకొచ్చినా 100 మందిని తీసుకొచ్చినా ఈ పెళ్ళైతే జరగదు. నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడికి రాలేదు. ఎవరు అడ్డొచ్చినా వీళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను అని చెప్పడానికి వచ్చాను. అంటే ఏంటండి? మా అమ్మను అవమానించినా తనకిష్టం లేకపోయినా ఏయ్! ఏం తెలుసని మాట్లాడుతున్నావు మీ అమ్మ గురించి? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నా కూతురు గురించి? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఈ పెళ్లి జరగకుండా చేద్దామన్న నీ బుద్ధి నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు అవకాశం దొరికింది. దీన్ని ఆసరాగా చేసుకుని నీ కొడుకుని ఏమార్చి నా కూతుర్ని బయటికి పంపించావని నాకు అర్థమైంది. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకొని వచ్చాను. చూడండి, వీరిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడొచ్చి అమ్మ కొట్టింది, కూతురు అవమానించిందని కొంటి సాకులు చెప్తే కుదరదు. కరెక్ట్గా తగులుకున్నారా? మీ అమ్మకి ఇలాగే తగులుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందే పోలీసులకి, మహిళా మండలి సభ్యులకి కంప్లైంట్ చేసే వచ్చాం.